శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ePoojaStore.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి. ePoojaStore.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో కుజుడు గురువు, సింహంలో రవి బుధులు శుక్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు మకరం కుంభ మీన రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఎక్కువగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక ప్రణాళికలు వ్యూహాత్మకంగా రూపొందించుకోండి. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ వాళ్లకు సరైన అవకాశాలు కల్పించడానికి లేక వాళ్ళ ప్రతిభతో తెచ్చుకోవడానికి అవకాశాలు సద్వినియోగపరచుకోవడానికి మీరు శక్తిని మించి కష్టపడాల్సి వస్తుంది. సంతాన విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వ్యవసాయ సంబంధమైన, జల సంబంధమైన, వస్త్ర, జ్యువెలరీ, పూజా సామాగ్రి వ్యాపారస్తులకు ఈ వారం కలిసిచ్చే కాలం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబంలో ఆరోగ్యకరమైన మంచి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. అవసరమైన సమయంలో విదేశాల్లో ఉన్న మీ వారి ద్వారా సహాయ సహకారాలు అందుకుంటారు. శుభకార్యాలకు సంబంధించి శారీరకంగా, మానసికంగా ఎక్కువగా కృషి చేస్తారు. వ్యవహారాలు ఎన్ని మలుపులు తిరిగినా చివరికి మీరు అనుకున్నదే అవుతుంది. కొన్ని శుభకార్యాలు పూర్తి చేస్తారు. ఎంత జాగ్రత్త వహించినా సహచర వర్గం, అనుచర వర్గంతో కొన్ని ఇబ్బందులు, చికాకులు ఏర్పడతాయి. ఒప్పంద పత్రాలు, డాక్యుమెంట్స్ పరిశీలించకుండా సంతకాలు చేయకండి. ఏ రంగంలోనైనా చెడు జరిగితే మరో చోట అంతకు మించిన మంచి జరుగుతుంది. బలంగా దైవాన్ని నమ్ముకున్నందుకు మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. అయితే మీరు ఆశించిన స్థానం రావడానికి కొంత సమయం పడుతుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కొంత ఆలస్యమైన మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశివారు విష్ణు సహస్రనామం పఠించడం లేదా విష్ణు ఆలయ దర్శించడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పొదుపు చేసిన ధనాన్ని దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్న వాటిలో పెట్టుబడి పెట్టండి. ఇతరుల పేరు మీద చేస్తున్న పొదుపు ఆదాయం కాదని గమనిస్తారు. మీకు మీరుగా సంపాదించి సాధించవలసిన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కెరియర్ పరంగా స్టెబిలిటీ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొన్ని విషయాలలో తప్పులు చేసింది చిన్నవాళ్ళే కదా, వాళ్ళ వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని భావిస్తారు. ఇది సరైన నిర్ణయం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో అంతర్గత విభేదాలు అశాంతికి గురి చేస్తాయి. ముఖ్య స్థానాల్లో ఉన్న వ్యక్తులు మీకు సన్నిహితం అవుతారు. తగాదాలకు, వివాదాలకు దూరంగా ఉండాలని మీరు భావించినా కొంత ఇబ్బంది వాతావరణం నెలకొంటుంది. జాగ్రత్త వహించండి. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ విషయం కొంత నిరాశ కలిగిస్తుంది. సంబంధాలు దగ్గర దాకా వచ్చి చేజారిపోతాయి. ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక కారణం చేత వెనక్కిపోయే పరిస్థితులు గోచరిస్తోంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీకు లభించవలసిన ప్రయోజనాలు, గౌరవానికి కొంతమంది వల్ల ఆటంకాలు ఏర్పడతాయి. ప్రతిష్టకు పోకుండా సమస్యను చర్చలతో పరిష్కరించుకోండి. భార్య స్నేహితులు, చిరకాల పరిస్థితులు, సహాయాలను అమలు చేసే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి. విదేశీ యత్నాలు ఊహించిన సమయం కన్నా ముందే పూర్తి చేస్తారు. జీవితాశయ సాధన కోసం విశేషంగా శ్రమిస్తారు. పట్టుదలతో కార్యాన్ని సాధిస్తారు. ఈ విజయం వెనుక మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు,
అడుగడుగున ఆటంకాలు కల్పించే వాళ్ళు ఉంటారు. దైవానుగ్రహం వల్ల మీ శ్రమ ఫలిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో మేలు జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయమైనా సరే 1-2 సార్లు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విదేశాల్లో ఉన్నవారికి, వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారపరంగా బాగుంటుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఎక్కువగా దైవానుగ్రహం, దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశివారు శివుడికి అభిషేకం చేయడం, అలాగే నల్ల నువ్వులతో శనీశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అన్ని విషయాల్లో పురోగతి బాగుంటుంది. ఆర్థిక స్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఉంటాయి. సర్దుబాటు చేసే కొద్దీ మరికొన్ని పుట్టుకొస్తుంటాయి. ధనం అధిక మొత్తంలో చేతికి అందుతుంది. అయితే అవసరానికి మించి ఖర్చు పెట్టుకోవడం చెప్పదగినది. కొనుగోలు అమ్మకాల విషయాలు లాభిస్తాయి. పెద్ద మొత్తంలో అడ్వాన్సులు ఇచ్చి విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగపరంగా మీ స్థాయి తగ్గనుందని శత్రువర్గం ప్రచారం అధికమవుతుంది. నరదృష్టి అధికంగా ఉంది. ఉద్యోగంలో పరపతి పెరుగుతుంది. అధైర్యపడవద్దు. అనవసరమైన ఆలోచనలు చికాకు కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం కొత్త విధానాన్ని అవలంబించండి. రవాణా సంబంధమైన విషయాలు, ప్రింటింగ్, డాక్యుమెంట్స్, అప్లికేషన్ మొదలైన విషయాలు అతి జాగ్రత్తగా పరిశీలించుకోండి. వృత్తిలో స్థిరత్వం లేక ఉద్యోగపరంగా కంపెనీలు మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జాబ్ సాటిస్ఫాక్షన్ లభించదు. అయితే ప్రస్తుత ఉద్యోగ మార్పు మంచిది కాదు. సంతాన పురోగతిపై మరొకసారి పరిశీలన చేసి కొన్ని కొత్త నిర్ణయాలు అమలుపరుస్తారు. కుటుంబ గౌరవాన్ని అడ్డు ఉండదు. ప్రతిష్ట పెరుగుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. అహంభావం కలిగిన వ్యక్తులు పదవులతో సంబంధం లేకుండా దూరంగా ఉంచండి. మీతో కలిసి వచ్చే వ్యక్తులు మంచి స్థాయి కలిగి ఉంటారు. మీ జీవితంలో ఇది మంచి మలుపని తెలుసుకోండి. కుటుంబ విషయాలపై శ్రద్ధ, పట్టు తగినట్లుగా అనిపిస్తుంది. మీరు పట్టించుకోకపోయినప్పటికీ కుటుంబ పురోగతి బాగుంటుంది. ఇది మీకు సంతోషం కలిగించే అంశంగా మారుతుంది. మీ మనసులోని ఆలోచనలు, వ్యూహం ఇతరులకు తెలియనివ్వరు. కార్యాచరణకు ముందుగా వ్యూహాన్ని ప్రకటించే విషయం ఆత్మీయులతోటి రహస్యంగా చర్చిస్తారు. దైవానుగ్రహం తోడుంటుంది. ఏదేమైనప్పటికీ ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. ఆదాయ విషయంలో రుణాలు చేయకపోవడం మంచిది. రుణాలు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ఆంజనేయ స్వామి ఎక్కువగా పూజించడం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి కర్కాటక రాశి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వేటూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వేటూ న్యూస్ యాప్. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పోటీలో విజయం సాధిస్తారు. దూర ప్రాంత అవకాశాలు చీతి దాకా వచ్చి చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో నూతన విధానాలు లాభిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన ధనం చేతికి వస్తుంది. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగపరంగా స్థానించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు వ్యతిరేకంగా ఇతరులు చేసే వ్యతిరేక ప్రయత్నాలు మీకు అనుకూలంగా మారుతాయి. లౌక్యం లోపించడం వల్ల స్వతంత్ర భావాల వలన కొన్ని సమస్యలు ఒంటరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సొంత వాళ్ళ విషయంలో నూతన నిర్ణయాలు ప్రోత్సాహకరంగా ఫలిస్తాయి. ఆర్థికపరమైన సర్దుబాట్లు, మీ వ్యక్తిగత ఇతర ఇబ్బందులు బయటపడకుండా అన్ని విషయాలను సర్దుబాట్లు చేసుకుంటారు. కుటుంబంలోని ఆత్మీయ వర్గం అన్ని విషయాలకు కలిసి రాకపోవడం, వ్యతిరేక మాటలు మనసుకు కష్టం కలిగించే విషయంగా చెప్పవచ్చు. విలువైన ఆస్తులు అమ్మి వేరొక చోట అంతకంటే విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు, చర్చలు పూర్తి అవుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక కోరికలు, ఆశయాలని నెరవేర్చుకుంటారు. పిల్లల్ని చదువు కోసం విదేశాలకు పంపే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు రుణాలు ఇబ్బంది పెడతాయి. మీ అభివృద్ధి చూసి మీ ఆత్మీయ వర్గం సైతం అసూయపడతారు. మిత్రభేదం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎంత సహనంతో ప్రవర్తించి స్నేహాన్ని నిలబెట్టుకుంటారు. సోమరితనాన్ని పక్కన పెట్టి శారీరకంగా, మానసికంగా శ్రమించి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. ఆరోగ్యరీత్యా
చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది, మంచి అవకాశాలు లభించేవి గోచరిస్తున్నాయి. స్త్రీల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించగలుగుతారు. ఏది ఏమైనా సరే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అష్టమి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశీ అయిన ప్రయత్నాలు, ఉద్యోగంలో మీరు కోరుకున్న మార్పులు సానుకూలపడతాయి. అయితే ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు రావచ్చు. ఈ మార్పులు కొంతకాలం తర్వాత మంచికి దారితీస్తాయి. చాలా రకాల ఆటంకులు అధిగమించి దాదాపు అన్ని రంగాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. కొంతమంది భాగస్తులను ఉద్వాసన పలుకుతారు. చేయని శ్రమకు ఇతరులు మీకంటే అధికంగా లాభపడడం వైరాగ్యానికి, కోపానికి కారణం అవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కొన్ని మార్గాలు, పద్ధతులు అనుసరించడం వల్ల ఇష్టం లేక మీరు కొన్ని ప్రయోజనాలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సినీ రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. వాహన యోగం, గృహయోగం సానుకూలపడే సూచనలు కనిపిస్తున్నాయి. సంతాన ప్రవర్తన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు నమ్ముకున్న వ్యక్తులు ధనాన్ని, మీ పేరుని దుర్వినియోగం చేసే అవకాశం కనిపిస్తోంది. శుభకార్యాలకు సంబంధించి విషయాలను ఒక కొలిక్కి వస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాటే నెగ్గించుకుంటారు. బంధువులతో ఏర్పడిన విభేదాలు, మధ్యవర్తుల ప్రమేయంతో సమస్య పోతాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది. మీ స్థాయి అంతస్తుని పెంచుకోగలుగుతారు. ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. స్వయం కృతాపాదం వలన కొంత నష్టపోతారు. అయితే అది పెద్దగా లెక్కించదగింది కాదు. చాలా విషయాలు మనోధైర్యం పెరుగుతుంది. మానసిక ఉత్సాహం కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు, మీ హితవు కోరే పెద్దలు కొండంత అండగా నిలుస్తారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సూర్యారాధన చేయడం చెప్పదగినది. ఆదిత్య హృదయం పాటించడం వల్ల మేలు జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారిని ఆరావళి కుంకుమతో పూజించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కొన్ని విషయాల్లో మీకు ఉన్న స్థానాల్లో వారి వద్ద ఉన్న మంచి పేరు కాపాడుతుంది. ఆర్థికంగా కొన్ని వెసులుబాటు, అమ్మకాలు, కొనుగోలు లాభిస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. నూతన బాధ్యతలు సౌకర్యంగా ఉన్నా లేకున్నా ప్రతిష్టను, ప్రాధాన్యతను పెంచుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వపరమైన ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. సహచర్యులతో స్నేహభావంతో మెలగండి. కళా, సాహిత్య రంగాల వారికి కృషికి తగిన అవకాశాలు కలిసి వస్తాయి. నూతనంగా ప్రారంభించిన భాగస్వాముల వ్యాపారాల్లో లాభాలు మీరు ఆశించిన విధంగా ఉంటాయి. విదేశాలలో ఉన్నవారితో సంబంధ బాంధవ్యాలు వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడతాయి. దైవానుగ్రహం అడుగడుగునా ఉన్నట్లు కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. మానసిక సంతోషం కూడా ఇది కారణం. మీరు అభిమానించే వ్యక్తులే మీ మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం వల్ల ఆశ్చర్యం కలిగిస్తుంది. డబ్బు ఎంత పనైనా చేస్తుందని నమ్ముతారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యలో విషజ్వరాలు, చెవి, ముక్కు సంబంధించిన అనారోగ్యాలు బాధిస్తాయి. ఆర్థికపరమైన ప్రయోజనాలు, వ్యక్తిగత సంబంధమైన ప్రయోజనాలు వేరువేరుగా చూడలేని కారణంగా ఇబ్బందులు ఏర్పడతాయి. ఆదాయానికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విజయం సాధిస్తారు. పొదుపు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశివారు గణపతిని పూజించడం, అలాగే గకారక అష్టోత్తరంతో గరికతో పూజించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి తులారాశి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి? పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఏమున్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం? ఒక్క క్లిక్తో
మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అధికార స్థానంలో ఉన్నవారు ప్రతి చిన్న విషయానికే మీ మీద ఆధారపడతారు. నమ్మకం లేకపోయినా నమ్మి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ఇతరులకు అప్పగిస్తారు. మీకు ఏమాత్రం అనుభవం లేని వ్యాపారాన్ని ప్రారంభించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. మీరు సలహాదారులైన అనుచర వర్గమైన అధికంగా ఆధారపడినట్లు కనిపిస్తుంది. అయితే ప్రతి విషయాన్ని ఒకరి మీద ఆధారపడుకోవడం మంచిది కాదు. కీలక సమయాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చే శుభవార్తలు, అనుకూలమైన సందేశాలు కలిసి వస్తాయి. పుకారు నమ్మవద్దు. మీరు ఆశించిన వ్యక్తులలో ఆశించిన మంచి మార్పులు వస్తాయి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలన్న ఆలోచన వస్తుంది. అయితే ఈ విషయాన్ని నిర్ణయించుకోలేకపోతారు. ఏదైనా సరే అందరితో మాట్లాడి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అవార్డు వచ్చినప్పుడు పొంగిపోవడం, రానప్పుడు కుంగిపోవడం కాకుండా ధైర్యంగా కష్టసుఖాలను ఎదుర్కోండి. సంతానం వల్ల మీ కుటుంబ పరిపతి పెరుగుతుంది. కొన్ని విషయాలు గోప్యంగా ఉంచడం వల్ల మేలు జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఒక ముఖ్యమైన వ్యవహారంలో మధ్యవర్తి పరిష్కారం వల్ల లాభం నష్టం లేకుండా బయటపడగలుగుతారు. ఒక చోట నష్టపోయినా దైవానుగ్రహం వల్ల మరో చోట లాభపడతారు. తులారాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గొంతు సంబంధించింది, కీళ్ళ నొప్పులు సంబంధించింది, అలర్జీ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని 1-4 సార్లు ఆలోచించడం మంచిది. అతిగా ఆలోచించడం కూడా కొంత ఇబ్బందికరమని చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం బాగుంటుంది. వీసా, H1B వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ విషయమైనా సరే అందరితో చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజించడం చెప్పదగినది. సౌర కంకణం ధరించండి, ఆరోగ్యం కుదిరిపడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం నిజం కన్నా అందమైన అబద్ధాలకు ఎక్కువగా ఆకర్షితులవుతారు. వాస్తవ విషయాల కోసం అబద్ధాలను నిజం చేసే ప్రయత్నాలు మానుకొని ఉన్నత స్థానాల్లో వారితో ఘర్షణ పడతారు. దీనివల్ల మంచిది కాదు, జాగ్రత్త వహించండి. కృతజ్ఞత లేని వ్యక్తులు మళ్ళీ దరిచేరుతారు. నిర్ణయాలు మీ చేతిలో ఉన్నాయి. అపత్రదానం చేయకండి. న్యాయంగా రావాల్సిన గుర్తింపు స్థానాన్ని ఇతరులు కట్టబెట్టి ప్రయత్నాలు జరుగుతాయి. కానీ అవి ఫలించకుండా సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగపరంగా మీ శక్తి సామర్థ్యాలు కృషికి ప్రశంసలకు నోచుకుంటాయి. చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా జాగ్రత్త వహించండి. సంతాన విషయంలో, విద్యా సంబంధిత విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వీసా, పాస్పోర్ట్, గ్రీన్ కార్డు వంటివి ఇతర దేశాల్లో అవసరమైన అన్ని విషయాలు లాభిస్తాయి. క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని అలవర్చుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు. ఆడపిల్లల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కొన్ని నిర్ణయాలు తీసుకోలేరు. ఉన్నదాంతో సంతృప్తి పడాలని నిర్ణయించుకుంటారు. ఆర్థికపరమైన సర్దుబాట్లను సమర్థవంతంగా చేయగలుగుతారు. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. కుటుంబ పురోగతి బాగుంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. అయితే ప్రతి విషయంలోనూ శుభకార్యంలో మీ పేరు ప్రస్తావించడం వల్ల కొంతమందికి ఈర్ష్యగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి కూడా ఉంటుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజం కోసం, దర్పం కోసం ధనం ఖర్చు చేస్తారు. ఇది అనవసరమైన వ్యయమని తెలిసి కూడా చేయవలసి వస్తుంది. మాసిపోయిన సమస్యలు తిరిగి తెరపైకి వస్తాయి. మీ పలుకుబడి ఉపయోగించి వాటిని శాశ్వతంగా పరిష్కరిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి ఈ ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం స్థిరత్వం ఉండదు. ఆదాయానికి ఖర్చులు సరిపోతుంది. మిగులు ధనం ఉండదు. ఖర్చులు అదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలించదు. నూతన ఆదాయ మార్గాలే పరిష్కారమని భావిస్తారు. దానిని అమలుపరుస్తారు. వ్యాపారస్తులకు ఈ వారం బాగున్నా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది.
వ్యాపార ప్రదేశం గురించి కొంత వివాదం తాత్కాలికంగా నెలకొంటుంది. అభిప్రాయ భేదాలను, మీ సహజ శైలికి విరుద్ధంగా మనసులోనే భేదాలను అణుచుకొని మీకు అడ్డుగా ఉన్న అడ్డుపడుతున్న వాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ముఖ్యమైన పోటీల్లో కష్టం మీద విజయం సాధిస్తారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఆశించిన ఆర్థిక సహాయ సహకారాలు వాయిదా పడతాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకోలేని ఆత్మీయ వర్గం వల్ల, భాగస్వామి వల్ల కొన్ని ప్రయోజనాలు కోల్పోతారు. ఎంతో కాలంగా బరువుగా మారిన బాధ్యతలను దించుకోగలుగుతారు. విలువైన ఆభరణాల విషయంలో జాగ్రత్త పట్టించాలి. విందులు వినోదాలు అధికమవుతాయి. ఉత్సాహంగా పాల్గొంటారు. మీ శ్రేయస్సు కోరుకునే వారు ఎందరో ఉన్నారని తెలిసి సంతోషపడతారు. మొత్తం మీద ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉన్నతమైన మీ ఆశయాలు నెరవేర్చుకోవడం గాను మీరు చేసే కష్టం ఫలిస్తుంది. వృద్ధులు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. నిర్మోహమాటంగా మాట్లాడే మీ ధోరణి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు గోచరిస్తోంది. కొంతమంది దంపతుల దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తే అవకాశాలు ఉంది. జాగ్రత్త వహించండి. సంతాన సంబంధించిన విషయాలు బాగున్నాయి. పిల్లలను అధికారం చేయడం వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. సమాజంలో ఉన్న స్థానంలో ఉన్నవారు మిమ్మల్ని నమ్మకంలో తీసుకుంటారు. వారికి సంబంధించిన ముఖ్యమైన బాధ్యతలు మీకు అప్పగిస్తారు. వాళ్ళు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేసి మీ సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటారు. దీనివల్ల ఎంతోమందికి మీరు దగ్గర అవుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే ధన వ్యయ విషయంలో మటుకి జాగ్రత్త వహించాలి. అవసరమైతే తప్ప ధన వ్యయం చేయకూడదు. ఏది ఏమైనప్పటికీ అవసరాన్ని మించి ఖర్చు చేయడం వల్ల కూడా ఇబ్బంది తలెత్తే అవకాశాలు గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి స్కాలర్షిప్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఆర్థిక సహాయం అందుతుంది. ఏది ఏమైనప్పటికీ కృషి పట్టుదల ముఖ్యమని గ్రహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో పరమేశ్వరుడికి దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే గురువారం నాడు పులిహార చేసి 10 మందికి పంచిపెట్టండి. దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి మకర రాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం ఎక్కువగా అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. ఆర్థికంగా ధనం ఉండి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. సంతాన పురోగతి బాగుంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యాపారపరంగా పెట్టుబడి పెట్టడానికి అనువైన రంగాల గురించి ఆలోచన చేయండి. సెంటిమెంట్ ప్రకారం వ్యాపారంలో ప్రధాన నిర్ణయాలు తీసుకోండి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఇతరుల నిర్లక్ష్యం వల్ల అధికారుల వద్ద, పెద్దల వద్ద మీరు మాటపడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు, గర్వంగా ప్రవర్తించారన్న నిందలు రావచ్చు. కాబట్టి జాగ్రత్త వహించాలి. అయితే అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉన్నట్లుగానే గ్రహగతులు గోచరిస్తున్నాయి. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన దూర ప్రయాణాలు ఫలిస్తాయి. అలంకార సామాగ్రి విక్రయాలు, బ్యూటీ పార్లర్ మొదలైన వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు, వ్యవహారాలు బాగుంటాయి. జ్యువెలరీ, వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వివాహ శుభకార్యాలు అనుకూలిస్తాయి. ప్రజా సంబంధ వృత్తుల్లో ఉన్న వారికి విశేష ఆదరణ లభిస్తుంది. రావాల్సిన ధనం గురించి కొంత ఆందోళన లోనవుతారు. వివాహ సమయంలో ధనం చేతికి వస్తుందా లేదా అనే ఆలోచన చేస్తారు. అయితే దైవానుగ్రహం వల్ల ఆ సమయానికి ధనం చేతికి అందుతుంది. ఆత్మీయుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. శుభకార్యాల విషయంలో బంధువుల సంబంధం కలుపుకోవాలన్న ఆలోచన ఏర్పడుతుంది. మీరు ఎంత ఇష్టపడ్డా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తినిస్తాయి. మీరు స్వయంగా ఆలోచన చేసి కొనుగోలు చేసిన ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. మీరు తప్పు చేయరు, కష్టపడతారు. వివాహాది శుభకార్యాలు మీ ఇష్టం మీదనే జరుగుతాయి. అందుకు సంబంధించిన బరువు బాధ్యతలు కూడా మీరే నిర్వహిస్తారు. కోర్టు పరంగా వాయిదా పడుతూ వస్తున్న విషయాలు ఓ పరిష్కార దశకు వస్తాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసుకునే వారికి గ్రీన్ కార్డు లభించే అవకాశాలు గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి చదవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది.
చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. స్ట్రెస్కి గురి కాకుండా చూసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రుల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుచడం వల్ల 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించే వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశపరుస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు ఆలోచనలు మంచి ఫలితాలు ఇవ్వలేవని గమనించండి. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. వ్యాపారంలో నూతన బ్రాంచీలు నెలకొల్పాలని నిర్ణయించుకుంటారు. ఆర్థికంగా లాభం చేకూర్చే వ్యవహారాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టులకు సంబంధించినవి చేస్తున్న వాటి పురోగతి బాగుంటుంది. అనుకునే ధనలాభం సూచిస్తోంది. గృహ నిర్మాణ పనుల్లో తొందరపాటు ఆలోచనలు చేయకండి. నిరుద్యోగ ప్రయత్నాలు చివరి నిమిషంలో చేజారిపోతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన పనులు సకాలంలో పూర్తి చేయలేరు. దానివలన స్ట్రెస్కి గురే అవకాశాలు గోచరిస్తోంది. కళా సాహిత్య రంగాల్లో వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతలు లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. దీర్ఘకాలిక రుణాలను తీర్చివేస్తారు. అందరి విషయంలో ఒక విధానాన్ని అనుసరించి విమర్శలు లేని వాతావరణం ఏర్పరచుకుంటారు. అయితే కొన్ని విషయాలలో రాజకీయ నాయకుల ప్రయోజనం ఉంటుందని వాళ్ళని అనుసరించి ముందుకు వెళ్తారు. అవి ఎటువంటి ఉపయోగం లేదని మీ వరకు మీరు చేసుకుపోవడం చెప్పదగినది. కుటుంబంలోని వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంటా బయట అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. అయితే విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. కొన్ని విషయ వ్యవహారాలు వినోదాలకు శాశ్వతంగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడంలో భాగంగా ఇంట్లో కొన్ని విషయాలు నియంత్రిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీకు అండగా ఉన్న వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బహిరంగంగా కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఉండదు. సమాజంలో అన్ని విధాల ఎదుగుదల బాగుంటుంది. అయితే మీ ఎదుగుదల చూసి ఆనందించేవారు కరువవుతారు. డబ్బు ప్రధానమైనది కాదు, అంతకంటే ముఖ్యమైనది ఎన్నో ఉన్నాయని తెలుసుకోవాలి. అయిన వాళ్ళ తప్పులను క్షమించి సంతానం చేసిన పొరపాట్లను మనసులోనే దిగమింగి వారిని సరైన మార్గంలో నడిపించండి. దానివల్ల భవిష్యత్తు బాగుంటుంది. కుంభరాశి వారికి ఏలినాటి శని నడుచడం వల్ల కొన్ని విషయ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని నష్టపోయే అవకాశాలు సూచిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వీసా, గ్రీన్ కార్డ్ లభించే అవకాశాలు గోచరిస్తోంది. పిఆర్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి కార్యక్రమాలు చేపట్టాలనే భావన ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అధికార ధృవీకరణ పత్రాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల విషయంలో జాగ్రత్తల భద్రతలు అవసరం. స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. కొనుగోలు అవకాశాలు కలిసి వస్తాయి. ఉన్న వాటిలో కొన్నింటిని అమ్మి మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పం ఆటంకాలు వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురులేని వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా సంతానం పేరు మీద స్థిరాస్తులు బదిలీ చేయడం లేక కొనుగోలు చేయడం జరుగుతుంది. మీరు సంపన్నులని, డబ్బులకు ఏమాత్రం ఇబ్బంది లేని మనిషి అని ప్రజలు భావించడం తప్పు కాదు. వాస్తవ పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నప్పటికీ ఎదుటి వాళ్లకు మనసులో మాట ఉన్న విషయం చెప్పరు. అమాయకులైన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అందరినీ కాస్త ఎక్కువగా అంచనా వేయకండి. అందరూ మనవాళ్ళే అని ముందుకు వెళ్ళడం మంచిది కాదు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా, రాజకీయపరంగా అంత అనుకూలంగా లేదు. ఇది కొంతమంది విషయంలోనే. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆడంబరాలకు ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరాలంటే ఏం చేయాలని తీవ్రంగా ఆలోచిస్తారు. సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మనోధైర్యంతో ముందుకెళ్ళండి, విజయం సిద్ధిస్తుంది. ప్రేమ వివాహాలు ఫలించకపోగా వివాదాస్పదమవుతాయి. మీ శక్తి సమాజాలు పదే పరీక్షలు ఎదురవుతుంటాయి.
అయినప్పటికీ విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటారు. మీకు అండదండంగా ఉండే అధికారులకు స్థానచలనం సంబంధించడం వల్ల మీకు ఇబ్బందిగా మారుతుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన అధికార పత్రాలు చేతికి అందుతాయి. ప్రభుత్వంలో మీ పలుకుబడి బాగా ఉపయోగపడుతుంది. ఏ వస్తువు అయినా సరే కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రతి విషయాన్ని ఆచితూచి పరిశీలిస్తారు. ఈ రాశి వారికి ఏ నడిచి నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. నూతన అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఆంతరంగిక రాజకీయాల్లో తక్షణం పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో కలలుగా ఉంటున్న ఒక కార్యక్రమం పూర్తి చేయగలుగుతారు. అది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఎన్నో ఏళ్ల శ్రమ ఫలించిందని నమ్ముతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది. విదేశాల్లో వ్యాపారాభివృద్ధి వృద్ధి చెందడానికి గాను ఎంతో శ్రమిస్తారు. అయితే ఎంత శ్రమించినప్పటికీ మీకు మీరుగా చేసే కార్యక్రమాల వల్ల మంచి పురోగతి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి? పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్. ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం? ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వేటూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వేటూ న్యూస్ యాప్.